వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు వైవస్వత మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ వైవస్వత మను పుత్రులలో శర్యాతి చరిత్ర వర్ణించేటువంటి సందర్భం. ఆ శర్యాతికి ఒక కుమార్తె సుకన్య. ఆమెను తీసుకుని తన పరివారంతో చ్యవన మహర్షి ఆశ్రమ ప్రదేశానికి వెళ్ళటం. అక్కడ సుకన్య తెలియక పాపం అజ్ఞానవశం వల్ల ఆ చ్యవన మహర్షి తపస్సు చేసుకునేటువంటి పుట్టలో ఒక పుల్ల పెట్టి గుచ్చటం. దానివల్ల మహర్షికి అపరాధం జరిగిందని భయపడుతూ ఉన్నటువంటి మహారాజుని ఆ మహర్షి నీ కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడగటం. ఆ తరువాత శర్యాతి మహారాజు వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత అశ్వనీ దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత చ్యవన మహర్షి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఆ సందర్భంలో శర్యాతి మహారాజు కుమార్తెను చూడటం కోసం ఒక యజ్ఞం చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో తన రాజ్యం నుంచి బయలుదేరి చ్యవన మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చేటప్పటికీ చ్యవన మహర్షి ఇదివరకటిలా వృద్ధునిగా లేడు, నవయువకుడై ఉన్నాడు. ఆ విషయం శర్యాతి మహారాజుకి తెలీదు. తన కుమార్తె సుకన్య పక్కన వేరొక పురుషుడున్నాడని భ్రమపడి ఆయన కుమార్తెని దూషిస్తూ ఉన్నాడు. కథం మతిస్తే అవగతాన్యథా సతాం కుల ప్రసూతే కులదూషణం త్విదం బిభర్షిజారం యదపత్రపాకులం పితుశ్చ భర్తుశ్చ నయస్యధస్తమః. నువ్వింత పాపిష్టి పని చేస్తావా? ముందేమో ఆ మహర్షి అంటే ఇష్టమని చెప్పి వివాహం చేసుకున్నావు, వృద్ధుడైనా పర్వాలేదనుకున్నావు. ఇప్పుడు ఆ వృద్ధుడైనటువంటి చ్యవన మహర్షిని విడిచిపెట్టి వేరొక పరాయి పురుషుణ్ణి భర్తగా స్వీకరించావా అని నిందించాడు. అప్పుడు నవ్వుతూ సుకన్య తండ్రితో ఇలా చెబుతోంది, నాన్నగారు ఏవం బ్రువాణం పితరం స్మయమానా శుచిస్మిత ఉవాచ తాత జామాత తవైష భృగునందన. నాన్నగారు మీరు పొరబడుతున్నారు, ఈ నవ యువకుడే మీ అల్లుడు చ్యవన మహర్షి అని జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పింది ఆవిడ. శశంస పిత్రే తత్సర్వం వయో రూపాభిలంభనం విస్మిత పరమప్రీత తనయాం పరిషస్వజే. తండ్రి కొరకు జరిగిన విషయమంతా వివరించి చెప్పి ఆ చ్యవన మహర్షికి వినూత్నమైనటువంటి యవ్వనం ఎలా వచ్చింది అనే విషయాన్ని కుమార్తె ద్వారా తెలుసుకున్నటువంటి ఆ మహారాజు శర్యాతి ఆశ్చర్యచకితుడైపోయాడు. అశ్వనీ దేవతల వల్ల మా అల్లుడు గారు వృద్ధుడైనప్పటికీ ఇప్పుడు యవ్వనాన్ని పొందాడు అని ఆనందంతో ఆశ్చర్యాన్ని పొంది తన కుమార్తెను దగ్గరికి తీసుకుని చాలా సంతోషమమ్మా అన్నాడు. సోమేన యాజయన్ వీరం గ్రహం సోమస్య చాగ్రహీత్ అసోమపోరప్యశ్విన్యో చ్యవనః స్వేన తేజస. ఇక మిగిలి ఉన్నది ఏమిటంటే అశ్వనీ దేవతలకు సోమరసాన్ని పానం చేసేటువంటి అర్హత కలిగించాలి. వాళ్ళు దేవవైద్యులు కాబట్టి వాళ్ళు సోమపానం చేయటానికి అర్హులు కాదు అని దేవేంద్రుడు వాళ్ళని దూరం పెట్టేశాడు. కానీ చ్యవన మహర్షి నేను యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో మీరు సోమపానం చేసేటట్టుగా ఏర్పాటు చేస్తానని అశ్వనీ దేవతలకి మాటిచ్చాడు. ఇచ్చిన ప్రకారమే శర్యాతి మహారాజు ఏర్పాటు చేసినటువంటి యజ్ఞ సామగ్రితో అద్భుతమైనటువంటి చక్కని యజ్ఞాన్ని నిర్వహించి ఆ సోమయాగం చేసి ఆ సోమయాగంలో దేవతలతో పాటు అశ్వనీ దేవతల్ని కూడా ఆహ్వానించి మంత్రపూర్వకంగా వారికి ఆహుతిని ఇచ్చాడు, సోమపానం చెయ్యమని కోరాడు. హంతుం తమాదదే వజ్రం సద్యోమన్యురమర్షితః సవజ్రం స్తంభయామాస భుజమింద్రస్య భార్గవః. తన తపశ్శక్తితో స్వతేజస తన తపశ్శక్తితోనే
భృగువంశీయుడైనటువంటి ఆ చ్యవనుడు అశ్వినీ దేవతలకు ఆ యజ్ఞ భాగాన్ని సోమరసాన్ని ఇవ్వటానికి సిద్ధపడితే దేవేంద్రుడు ముందుకొచ్చాడు వజ్రాయుధం తీసుకుని. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నా ఎదురుకుండానే అనర్హులైనటువంటి దేవవైద్యులైనటువంటి అశ్వినీ దేవతలకు సోమరసాన్ని ఇస్తావా అని గద్దిస్తున్నాడు. అయినా చ్యవన మహర్షి పట్టించుకోలేదు. చ్యవన మహర్షిని శిక్షించటం కోసం వజ్రాయుధాన్ని పైకెత్తాడు. వెంటనే చ్యవన మహర్షి తపస్సు యొక్క మహిమ చేత, తపశ్శక్తి చేత ఆ ఇంద్రుని యొక్క భుజం కాస్త స్తంభించిపోయింది. కదలకుండా శిలా విగ్రహంలా అలా ఉండిపోయాడు దేవేంద్రుడు. వజ్రాయుధం విసరటానికి శక్తి రావట్లేదు. ఈ చెయ్యి పని చేస్తేనేగా ఆ పని చేయగలిగేది. ఎంత కోపంతో ఉన్నాడో దేవేంద్రుడు అంతకంతా పరాభవింపబడ్డాడు. సవజ్రం స్తంభయామాస, వజ్రాయుధం కూడా కదలటం లేదు, చెయ్యి కదలటం లేదు. అందువల్లనే సత్వసంపన్నులైనటువంటి మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల జోలికి వెళ్ళకూడదు. అన్వజానం తతస్సర్వే గ్రహం సోమస్య చాశ్వినో భిషజావితి యత్పూర్వం సోమాహుత్యా బహిష్కృతౌ. దేవేంద్రునికి నెమ్మదిగా అర్థమయ్యింది, ఈ మహర్షిని నేనేమీ చెయ్యలేను అని అర్థం చేసుకుని అశ్వినీ దేవతలకు కూడా సోమరసాన్ని పానం చేసేటువంటి యోగ్యతను కల్పిస్తున్నానని అంగీకరించాడు బలవంతంగా. దేవతలందరూ కూడా అవునవును, అశ్వినీ దేవతలు నిన్నాళ్ళు మనం బహిష్కరించాము, ఇంకా వాళ్ళు కూడా ఈ యజ్ఞభాగం స్వీకరించడానికి అర్హులే అని అంగీకరించారు. అంగీకరించిన తరువాత వారికి సోమరసం అందింది అశ్వినీ దేవతలకు. వాళ్ళు చాలా సంతోషించారు. ఉత్తాన బర్హిరానర్తో భూరిషేణ ఇతి త్రయః శర్యాతే అభవన్ పుత్రాః ఆనర్తాత్ రేవతో భవత్. ఈ విధంగా వైవస్వతమను పుత్రులలో శర్యాతి మహారాజు చరిత్ర ఇది అని చెబుతూ సుఖయోగీంద్రుల వారు ఆ శర్యాతి మహారాజు యొక్క వంశక్రమాన్ని వర్ణించి చెబుతున్నారు. ఆ శర్యాతికి 3 పుత్రులున్నారు. వారిలో మొదటివాడు ఉత్తానబరిహి, రెండవవాడు ఆనర్తుడు, మూడవవాడు భూరిషేణుడు అనే పేరు కలిగిన పుత్రులు ఆ శర్యాతి మహారాజుకున్నారు. కుమార్తె సుకన్య. ఆ 3 పుత్రులలో కూడా శర్యాతి పుత్రులలో రెండవవాడైనటువంటి ఆనర్తునకు రేవతుడనే కుమారుడు జన్మించాడు. ఆనర్తుని కుమారుడు రేవతుడు. సోంత సముద్రే నగరీం వినిర్మాయ కుశస్థలీం ఆస్థితో భుంక్త విషయాన్ ఆనర్తాదీన్ అరిందమః తస్య పుత్ర శతం జజ్ఞే కకుద్మిజ్యేష్ఠముత్తమం. ఈ రేవతుడు అనేటువంటి వాడు, ఆనర్తుని కుమారుడైనటువంటి రేవతుడు చాలా ఘటికుడు. సముద్ర మధ్యంలో ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వీపంలో ఒక నగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ నగరం పేరే కుశస్థలి అనే పేరు కలిగినటువంటి నగరము. ఆ నగరంలోనే తాను ఉంటూ, ఆ ద్వీపంలో ఉంటూ ఆనర్తము మొదలైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. చక్కగా సమస్తమైనటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ గడిపాడు. తస్య పుత్ర శతం జజ్ఞే. మరి ఆ రేవతనకు జన్మించినటువంటి పుత్రులు ఎవరు అంటే తస్య పుత్ర శతం జజ్ఞే కకుద్మిజ్యేష్ఠముత్తమం. ఆ కుశస్థలి పట్టణాన్ని నిర్మించినటువంటి ఆనర్తుని కుమారుడైనటువంటి రేవతుని పుత్రులు 100 మంది ఉన్నారు. పుత్ర శతం. ఆ 100 మంది పుత్రులలో మొదటి కుమారుడు ఎవరు అంటే కకుద్మి అనే పేరు కలిగినటువంటి పుత్రుడే. అతడు చాలా ఉత్తమమైన వాడు. కకుద్మి రేవతీం కన్యాం స్వామాదాయ విభుంగతః కన్యావరం పరిప్రష్టుం బ్రహ్మలోకమపావృతం. ఈ కకుద్మి అనే పేరు కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో అతడే రేవతుని మొదటి పుత్రుడు. రేవతుని యొక్క కుమారుడు కాబట్టి అతన్ని రైవతుడు అని కూడా పిలుస్తారు. ఆ కకుద్మి అనబడేటువంటి రైవత మహారాజు ఏం చేశాడు, తన కుమార్తె అయినటువంటి రేవతిని తీసుకుని ఈమెకు తగిన వరుడు కావాలనే సంకల్పంతో బ్రహ్మలోకానికి బయలుదేరి వెళ్ళాడు ఈ రైవతుడు అనబడే కకుద్మి. కన్యావరం పరిప్రష్టుం. తన మనస్సులో కొంతమంది శ్రేష్టమైనటువంటి వరులు ఉన్నారు, వాళ్లల్లో ఎవరికి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని అడగటం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఈ మహారాజు. అక్కడ ఆ బ్రహ్మలోకమంతా దివ్యమైనటువంటి తేజస్సుతో నిండిపోయి ఉన్నది. ఆవర్తమానే గాంధర్వే
స్థితో అలబ్ధ క్షణం తదంత ఆద్యమానమ్య స్వాభిప్రాయం న్యవేదయత్. అక్కడ ఈయన బ్రహ్మగారి సభకి వెళ్ళేటప్పటికీ జరుగుతున్న పరిస్థితి ఏమిటి అంటే గంధర్వగానం జరుగుతోంది. గంధర్వగానం అంటే బ్రహ్మగారిని స్తుతిస్తూ ఆనందంగా గంధర్వులు చక్కని గానం చేస్తూ ఉన్నారు. అది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. సరే, గంధర్వగానం నడుస్తూ ఉన్నది కదా, బ్రహ్మగారిని స్తుతిస్తున్నారు. ఈ సమయంలో మనం అభ్యంతర పెట్టకూడదని ఆ గానం పూర్తయ్యేంత వరకు ఈ కకుద్మి అనబడేటువంటి మహారాజు అలాగే నిరీక్షించాడు. ఆ గానం అయిపోయిన తరువాత తాను వచ్చినటువంటి పనిని గురించి బ్రహ్మగారికి తెలియజేశాడు. స్వామి, బ్రహ్మగారు మీకు నమస్కారం. ఈమె నా కుమార్తె రేవతి. ఈమెకి తగిన వరుడెవరని నిర్ణయించుకోవటం కోసం మీ దగ్గరకు వచ్చానని చెప్పాడు. తచ్చుత్వా భగవాన్ బ్రహ్మ ప్రహస్యతమువాచ అహో రాజన్ నిరుద్ధాస్తే కాలేన హృదయే గతాః. ఆ మాట వినంగానే బ్రహ్మగారు ఒక్కసారి నవ్వి, నీవు నా కోసం బయలుదేరి వచ్చినటువంటి సమయంలో, ఇక్కడ నిరీక్షించినటువంటి సమయంలో చాలా కాలం గడిచిపోయింది. నీ మనస్సులో ఈమెకు వరులుగా ఎవరినైతే నువ్వు భావన చేశావో వాళ్ళెవరూ ఇప్పుడు జీవించలేరు. కాలేన హృదయే గతాః. నీ మనస్సులో ఉన్న వాళ్ళంతా కాలగమనంలో గడిచిపోయారు. నువ్వు ఇక్కడికి వచ్చి నిరీక్షించి ఎన్ని యుగాలైందో తెలుసా? తత్పుత్ర పౌత్ర నప్తృణాం గోత్రాణి చ నశృణ్మహే. నువ్వు అనుకున్న వాళ్లే కాదు, వాళ్ళ పుత్రులు, మనవలు, మునిమనవలు, వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వినిపించవు. వాళ్ళెవరు ఇప్పుడు భూలోకంలో లేరు. వాళ్ళంతా నష్టమైపోయారు. కొన్ని యుగాలు గడిచిపోయినాయి నీ ప్రయాణంలో, నీ నిరీక్షణలోనే. కాలోభియాత స్త్రిణవ చతుర్యుగ వికల్పిత. 27 మహాయుగాలు గడిచిపోయినాయి మహారాజా, నువ్వు ఆ భూమి నుంచి బయలుదేరి వచ్చి. కాలోభియాత స్త్రిణవ చతుర్యుగ వికల్పిత. త్రినవము అంటే 3 9, 27. అలా మహాయుగాలు. చతుర్యుగ వికల్పిత, 4 యుగములతో కలిగిన మహాయుగములు ఎన్ని గడిచిపోయినాయి అంటే 27 గడిచిపోయినాయి. ఇప్పుడు 28వ మహాయుగం. తద్గచ్చ దేవ దేవాంశో బలదేవో మహాబలః కన్యారత్నమిదం రాజన్ నరరత్నాయ దేహి భోః. అందువల్ల నువ్వు ఇప్పుడు భూలోకంలో నీ కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో తెలుసా? బలదేవుడు అనే పేరుతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశయే ఆ భూమి మీద అవతరించి ఉన్నాడు. కన్యారత్నమిదం రాజన్ నరరత్నాయ దేహి భోః. నరునిగా అవతరించినటువంటి విష్ణువు యొక్క అంశైన ఆ బలదేవునకు నీ కుమార్తె అయినటువంటి రేవతినిచ్చి వివాహం చెయ్యి ఓ మహారాజా అని బ్రహ్మగారు సలహా చెప్పారు ఆ రైవతుడనేటువంటి మహారాజునకు. భువో భారావతారాయ భగవాన్ భూత భావనః అవతీర్ణో నిజాంశేన పుణ్యశ్రవణ కీర్తనః. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి యొక్క భారాన్ని తొలగించటం కోసం భూమి మీద అవతరించాడు. అందువల్ల నీవు భూలోకానికి వెళ్ళి ఆ బలదేవునకు, చక్కని చరిత్ర కలిగినటువంటి ఆ బలదేవునకు నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి అని బ్రహ్మగారు సలహా చెప్పారు. ఇత్యాదిష్టో అభివంద్యాజం నృపస్వపురమాగతః త్యక్తం పుణ్య జనత్రాసాత్ భ్రాతృభిః దిక్ష్వవస్థితైః. ఈ విధంగా బ్రహ్మగారి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఆ రైవతుడనబడేటువంటి మహారాజు కుమార్తెైన రేవతితో కలిసి బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చేశాడు. వచ్చేటప్పటికీ యక్షుల యొక్క పరాక్రమం చేత భయపడి ఇతని బంధువులంతా ఎప్పుడో పారిపోయారు. ఎవ్వరూ తన వాళ్ళనేటువంటి వాళ్ళు ఎవరూ కూడా కనిపించలేదు ఆ మహారాజునకు. సుతాం దత్వా అనవద్యాంగీం బలాయ బలశాలినే బదర్యాఖ్యం గతో రాజా తప్తుం నారాయణాశ్రమం. బ్రహ్మగారి ఆదేశాన్ని అనుసరించి తన కుమార్తె అయినటువంటి రేవతిని విష్ణువంశ సంభూతుడైనటువంటి ఆ బలరామునికిచ్చి వివాహం చేసి అక్కడి నుంచి తన బాధ్యత నెరవేరిందని తలచినటువంటి వాడై ఆ రైవతుడనే మహారాజు బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ గడిపేశాడు. నరనారాయణులు తపస్సు చేసినటువంటి పుణ్యప్రదేశంలో తపస్సు చేస్తూ తన జీవితాన్ని గడిపేశాడు. ఇక్కడితో ఈ నవమ స్కంధంలో
మనం 3వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ నాభాగో నభగాపత్యం ఎంత తం భ్రాతరః కవిం యవిష్టం యభజన్ దాయం బ్రహ్మచారిణమాగతం. ఇప్పుడు వైవస్వత మనువు యొక్క పుత్రులైనటువంటి 10 మందిలో ఒక్కొక్కరి గురించి వర్ణించుకుంటూ వచ్చారు. శర్యాతి మహారాజు గురించి చెప్పారు. ఆ తరువాత నభగుడనే పేరు కలిగినటువంటి మహారాజు గురించి వర్ణించి చెబుతున్నారు. నాయనా, ఓ పరీక్షిత్తు, నేను చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా వింటున్నావా? వైవస్వత మనువు పుత్రులలో నభగుడనేటువంటి వాడున్నాడు. నాభాగో నభగాపత్యం ఎంత తం భ్రాతరః కవి. ఆ నభగుడనేటువంటి మహారాజు గారి కుమారుడి పేరు నాభాగుడు. ఇదే పేరుతో గతంలో కూడా దిష్టవంశంలో నాభాగుడనే పేరుతో మరొకరు కూడా ఉన్నారు. ఆయన వేరు, ఈయన వేరు. ఆ నాభాగుడనేటువంటి నభగుని యొక్క కుమారుడు విద్యాధ్యయనం కోసం గురువు గారి ఆశ్రమానికి వెళ్ళి విద్యాధ్యయనం చేసి వచ్చాడు. ఆయన అంటే నభగునికి నాభాగుడే కాదు, ఇంకా చాలామంది పుత్రులు కూడా ఉన్నారు. కానీ ఎవరైతే కొంత ప్రసిద్ధమై ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ నాభాగుడనేటువంటి నభగుని కుమారుడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఈ నాభాగుని సోదరులు ఏం చేశారు? తండ్రి గారైన నభగుని యొక్క ఆస్తిని వీళ్ళంతా పంచేసుకున్నారు. ఆ పంపకాల్లో తమ సోదరుడైనటువంటి నాభాగుడి గురించి వాళ్ళు విస్మరించారు, పట్టించుకోలేదు. అతను వచ్చి అడిగాడు, అన్నయ్యలు, మరి నాకు ఏ భాగం ఇస్తున్నారు? నేను విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చాను కదా, నేను కూడా కొంత పరిపాలన చేసుకోవాలి, మీరేమిస్తారన్నాడు. యవిష్టం యభజన్ దాయం బ్రహ్మచారిణమాగతం. చిన్నవాడైనటువంటి అతడికి వీళ్ళేమిచ్చారు అంటే తండ్రి యొక్క బాధ్యతను అప్పచెప్పారు. తండ్రిని చూసుకోవటమే, నభగుణ్ణి జాగ్రత్తగా చూసుకోవటమే నీ బాధ్యత, ఇదే నీకు ఆస్తి అన్నారు. అనేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదా నాభాగునకు. భ్రాతరో భాంక్త కిమ్మహ్యం భజామ పితరంతవ త్వాం మమార్యాః తథా భాంక్షుః మా పుత్రక తదా దృథాః. భ్రాతరో భాంక్త కిమ్మహ్యం, సోదరులను అడుగుతున్నాడు ఈ నాభాగుడు. ఓ సోదరులారా, నాకేం ఆస్తి మీరు పంచిచ్చారు అంటే, భజామ పితరంతవ, సోదరా నీకు మేము పంచిచ్చింది ఏమిటి అంటే నాన్నగారి సంరక్షణ బాధ్యతలే. ఆ నభగుడనే పేరు కలిగిన తండ్రిని చూసుకోవటమే మేము నీకు ఇచ్చినటువంటి బాధ్యత. త్వాం మమార్యాః తథా భాంక్షుః. వెంటనే ఈ కుమారుడు అంటున్నాడు, నాభాగుడు తండ్రి నభగునితో, నాన్నగారు మిమ్మల్ని సంరక్షించేటువంటి బాధ్యతనే నాకు ఆస్తిగా నా సోదరులు ఇచ్చారన్నాడు. అనేటప్పటికి తండ్రి అన్నాడు, మా పుత్రక తదా దృథాః. వాళ్ళు చెప్పిన మాటను నువ్వు స్వీకరించద్దు. వాళ్ళు తెలివిగా ఆస్తినంతా పంచేసుకున్నారు కాబట్టి నీకు కూడా జీవన మార్గాన్ని నేను తెలియజేయాలి, ఆ జీవనోపాయాన్ని చెబుతాను, అది నువ్వు ఆచరించుకో అని తండ్రి అయినటువంటి నభగుడు నాభాగునకు జీవనోపాయ మార్గాన్ని చూపిస్తున్నారు. ఇమే అంగిరస సత్రం ఆసతేద్య సుమేధసః షష్ఠం షష్ఠముపేత్యాహ కవే ముహ్యంతి కర్మణి. నాయనా, నీకు నేను జీవనోపాయ మార్గాన్ని అందిస్తున్నాను. అంగిరసులైనటువంటి మహర్షులు యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం సత్రయాగం. అది ఆ సత్రయాగంలో 6 రోజులకు ఒకసారి చేయవలసినటువంటి కర్మ విషయంలో వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉన్నారు, తికమక పడుతూ ఉన్నారు. ఆ కర్మ నిర్విఘ్నంగా కొనసాగడానికి ఉపకరించేటువంటి అద్భుతమైన వైశ్వదేవ సంబంధమైనటువంటి 2 సూక్తాలు నీవు వాళ్ళకు గనక తెలియజేసినట్లయితే వాళ్ళ యజ్ఞము నిరంతరాయంగా సాగిపోతుంది. నీవు విద్యాభ్యాసం చేసినప్పుడు చక్కగా అన్నీ తెలుసుకున్నావు కదా, ఈ సూక్తాలు వాళ్ళకి తెలియజేయి. అలా చేయటం వల్ల వాళ్ళెంతో సంతోషిస్తారు. తాంస్త్వం సంశయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః తేస్వర్యంతో ధనం సత్ర పరిశేషితమాత్మనః. వాళ్ళ యజ్ఞ కర్మకు, సత్రయాగం విఘ్నం కాకుండా చక్కగా సాగిపోవటానికి వీలుగా వారికి నీవి 2 సూక్తాలు చెప్పినట్లయితే విశ్వే దేవతలకు సంబంధించినటువంటి ఆ ఋగ్వేదమునందు వర్ణింపబడినటువంటి వైశ్వదేవ సూక్తములనబడే 2ంటిని నువ్వు గనక వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఆనందించి నిర్విఘ్నంగా తమ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకుని వాళ్లకు సహకరించినందుకు గాను
యజ్ఞ సంబంధమైనటువంటి సూక్తాలను తెలియజేసినందుకు గాను వాళ్ళు సంతోషించి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతూ తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని, ఆ యజ్ఞంలో మిగిలిపోయినటువంటి సంపదనంతా కూడా నీకు ఇచ్చేస్తారు. ఆ సంపదయే నీ జీవనోపాధికి మార్గం అవుతుంది నాయనా నాభాగా అని నభగుడనే మహారాజు కుమారుడికి చెబుతున్నారు. అంగిరసులు చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళి వారు చేసేటువంటి సత్రయాగంలో ఉపకరించేటువంటి దివ్యమైన వైశ్వదేవ సూక్తములను నువ్వు వాళ్లకు తెలియజెయ్యి. నీవు దర్శించినటువంటి ఆ సూక్తములను వారికి చెప్పటం చేత సంతుష్టులై నిర్విఘ్నంగా వారి యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకుని ఆ అంగిరసులు ఏం చేస్తారు, తృప్తితో యజ్ఞంలో మిగిలిపోయినటువంటి సంపదనంతా నీకు అర్పిస్తారు. అదే నీకు జీవనోపాయ మార్గము అని తండ్రి గారైనటువంటి నభగుడు తెలియజేశాడు. ఆ తరువాత దాస్యంతి తేధతాన్ గచ్చ తథా సకృతవాన్ యథా తస్మై దత్వా యయుస్వర్గం తే సత్ర పరిశేషితం. అనుకున్నట్లుగానే ఈ నాభాగుడు ఆ అంగిరసులు ఆచరించేటువంటి సత్రయాగం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహకరించటం, వాళ్ళు నిర్విఘ్నంగా చక్కగా యజ్ఞాన్ని పరిసమాప్తం చేసుకోవటం కూడా జరిగిపోయింది. వాళ్ళు సంతోషించి వారు స్వర్గానికి వెళ్ళిపోతూ ఆ యజ్ఞంలో, ఆ సత్రయాగంలో పరిశేషితం మిగిలినటువంటి ద్రవ్యాన్నంతా కూడా సువర్ణము ఇత్యాదులన్నీ కూడా ఈ నాభాగునికి ఇచ్చేశారు. నాయనా మేము సంతోషించాం, ఇవన్నీ నువ్వు స్వీకరించన్నారు. సరే వారు ఇచ్చారు కదా అని చెప్పి ఆ ద్రవ్యాన్ని స్వీకరించాడు ఈ నాభాగుడు. ఇంతలో ఏం జరిగింది, తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుష కృష్ణ దర్శన ఉవాచోత్తరతో భ్యేత్య మమేదం వాస్తుకం వసు. ఆ మిగిలినటువంటి యజ్ఞద్రవ్యాన్ని స్వీకరించబోతూ ఉంటే అక్కడికి ఒక అద్భుతమైన పురుషుడు వచ్చాడు. ఆయన చూడటానికి ఎలా ఉన్నాడు అంటే నల్లగా, నల్లని స్వరూపంతో ఉన్నాడు. అద్భుతమైన స్వరూపం, అంతవరకు ఎవరూ చూచి ఉండరు. కృష్ణ దర్శన, చూడంగానే నల్లగా కనిపించేటువంటి ఒక రూపంతో దివ్య పురుషుడు ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి ఉత్తరం వైపుగా వచ్చాడు. ఉత్తరత అభ్యేత్య, ఉత్తర దిక్కు నుంచి వచ్చి ఇదంతా నాది, ఈ యజ్ఞ సంబంధమైనటువంటి వాస్తుకం వసు, ఈ యజ్ఞ సంబంధమైన మిగిలిపోయిన ద్రవ్యం ఏదైతే ఉందో ఇదంతా నాకు సంబంధించింది తప్ప నువ్వు తీసుకోవడానికి అనర్హుడివి అన్నాడు నాభాగునితో. అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆ దివ్య పురుషుడు అది చూచేటప్పటికి నిశ్చేష్టుడైపోయాడు ఈ నాభాగుడు. మమేదం ఋషిభిర్దత్తం ఇతి తర్హి స్మమానవః స్యాన్నౌతే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం తథా. అదేమిటయ్యా, మా నాన్నగారు నాకు ప్రత్యేకంగా చెప్పి పంపించారు, అంగిరసులు చేసేటువంటి యజ్ఞంలో నువ్వు వాళ్ళకి సహకరిస్తే వైశ్వదేవ సూక్తములను చెప్పి వాళ్ళకి నిర్విఘ్నంగా యజ్ఞం పరిసమాప్తి అయ్యేటట్టుగా చేస్తే గనక సంతోషించి వారు మిగిలిన ద్రవ్యాన్నంతా నీకు ఇస్తారని మా నాన్నగారు చెప్పారు. అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారేమో ఇది నాకు చెందుతుందంటే ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి ఈ ద్రవ్యం అంతా నాదంటున్నావు, ఈ విషయం తెలియాలంటే మనం ఏం చెయ్యాలి అన్నాడు. అంటే అప్పుడు ఆ దివ్య పురుషుడు అన్నాడు, నువ్వు నేను తేల్చుకోవటం ఎందుకు, మీ తండ్రి గారి దగ్గరికి, నభగుల వారి దగ్గరికే వెళదాం, వారే తీర్పు చెప్తారు అని చెప్పి ఇద్దరూ కలిసి నాభాగుని తండ్రి అయినటువంటి నభగుని దగ్గరకు వచ్చారు. తండ్రిని అడిగాడు, పృష్టవాన్ పితరం తథా, నాన్నగారు మీరు ఈ ద్రవ్యం నాదన్నారు కదా, మరి మహానుభావుడు దివ్య పురుషుడు వచ్చి ఇదంతా నాకు చెందుతుంది అంటున్నాడు, మా ఇద్దరిలో ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించాడు. యజ్ఞవాస్తు గతం సర్వం ఉచ్ఛిష్టమృషయః క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి. ఆ వచ్చిన దివ్య పురుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రుడే. ఆ రుద్రుణ్ణి చూచి నభగుల వారు ఆలోచించి ఇలా చెబుతున్నారు, నాయనా ఆ దివ్య పురుషుడైనటువంటి రుద్రుడు చెప్పింది నిజమే. పూర్వం మహర్షులంతా ఒక నిర్ణయం చేశారు, యజ్ఞభూమిలో ఏదైతే మిగిలిపోయి ఉంటుందో ద్రవ్యము, యజ్ఞవాస్తు గతం సర్వం, ఆ మిగిలినటువంటి సమస్తమైన ద్రవ్యము కూడా రుద్రాయ చక్రుహు విభాగం, రుద్రునికే చెందుతుంది అని ఋషులంతా నిర్ణయం చేసి ఉన్నారు. అందువల్ల అదిగో ఆ వచ్చినటువంటి పరమాత్ముడైన రుద్రుడే ఈ భాగమంతా స్వీకరించడానికి యోగ్యుడు అని తండ్రి కూడా చెప్పేశారు. నాభాగస్తం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకం ఇత్యాహమే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే. వెంటనే నాభాగుడు ఏం చేశాడు, అదేంటి నాన్నగారు నన్ను అక్కడికి పంపించారు, ఆ ద్రవ్యమంతా నాకు వస్తుంది అన్నారు, ఇప్పుడు ఈ దివ్య పురుషుడు వస్తే ఆయనకి ఇచ్చేయమంటున్నారు, నాకు కుదరదు, నా ఆస్తి నాకు కావాలి అల్లా.
శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దశరథుని యొక్క ఆజ్ఞ ప్రకారం, అంత గొప్పవాడైనటువంటి ఈ నాభాగుడు కూడా తండ్రి మాటకి తల ఒగ్గి, నాన్నగారు మీరు చెప్పిందే నేను శిరసావహిస్తాను, ఈ భాగం అంతా కూడా ఈ రుద్రుల వారికి సంబంధించిందే, నమో రుద్రాయ అని ఆ రుద్రునికి నమస్కరించి, ఇదిగో ఈ మిగిలిన యజ్ఞ భాగాన్నంతా నువ్వే తీసుకో అని శిరస్సు వంచి దండం పెట్టాడు ఆ నభగుని కుమారుడైనటువంటి నాభాగుడు. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి విశేషమో! ఇలాంటి విశేషాలన్నీ కూడా చక్కగా ఈ శ్రీమద్ భాగవతంలో పొందుపరిచారు వ్యాసుల వారు. ఇంకా ఈ విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.